ఇదేనయ్యా ఇది నేను ఎప్పుడు చూడలే. కానీ దండ పెడతా, నిన్ను చూస్తేనే చూస్తే. ఏ ప్రభు హరిరామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి. ఏ ప్రభు హరిరామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి. నిజంగా చాలా బాధేస్తుంది, ఏడుపు వస్తుంది. This is the beauty of democracy. నిజంగా చాలా బాధేస్తుంది, ఏడుపు వస్తుంది. అతిగా ఆశపడే మగవాడు అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు. ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వాలంటూ ఏపీ స్పీకర్ కు లేఖ రాశారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఓహో, అడ్డమైన రౌడీలు చెప్పేది నేను వినాలంటావా? రా స్టూపిడ్ ఇడియట్. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లుంటే వారికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో నిర్వహించారని లేఖలో తెలిపారు. ఎన్ని సీట్లు పోటీ చేశారా మీరు? 175కు 177 పోటీ చేస్తే ఎన్ని సీట్లు గెలిచింది మీరు? పట్టుమని 10 గెలవాలి. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10% సీట్లుండాలని చట్టంలో ఎక్కడా లేదని, వెనకడు కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. పార్లమెంట్ లో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ ఈ నిబంధన పాటించలేదని లేఖలో గుర్తు చేశారు. 50 సీట్లు పోటీ చేసి 10 సీట్లు గెలిచి సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. అధికార కూటమి స్పీకర్ ఇప్పటికే తన పట్ల శత్రుత్వాన్ని ప్రదర్శిస్తున్నారని, ఏందయ్యా మీరు, మిమ్మల్ని మీరేదో చాలా గొప్పగా ఊహించుకుంటున్నారు, అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితులు ఎక్కడా కనిపించలేదని అన్నారు. మీకు ఆ లెవెల్ లేదు, అంత సీన్ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష హోదాతోనే ప్రజా సమస్యలపై బలంగా వినిపించే అవకాశం ఉంటుందని, అందుకే తన విజ్ఞప్తిని పరిశీలించాలని జగన్ కోరారు. చంద్రబాబు నాయుడికి మనసు అనేది లేదు. మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అని. రాజకీయాలకి స్వస్తి, ఖతం, గుడ్ బై, గుడ్ బై. దట్స్ ఇట్. ఈ మాట చెప్పడానికే నేను మీ ముందుకు వచ్చాను. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. 2024లో మనం ఆయనకి పెద్ద గిఫ్ట్ ఇస్తున్నాం. రాజకీయాలకి స్వస్తి, గుడ్ బై. నీ గేమ్ ఇంకా ఎంత ఉందిరా, నేను తట్టుకోలేనురా. అప్పుడే ఏమైంది? ఇది ఇంటర్వెల్లే, ఇంకా క్లైమాక్స్ ఉంది. మీరు వెళ్ళి ఎలా ఓటేస్తారో నేను కూడా ఒక కామన్ మ్యాన్గా వెళ్ళి ఓటేసి వస్తాను. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్.